సినిమా చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎప్పుడు పీక్స్ అన్న. ప్రభాస్ కోసం ఈ సినిమాకి వచ్చాం. ఏంటన్నా విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడన్న. కన్నప్ప గెటప్లో మాత్రం విష్ణు చాలా బాగా చేశాడు. విష్ణువే హీరో అన్న, కానీ విష్ణుని డిఫైన్ చేసింది రుద్ర అన్న. కన్నప్పని డిఫైన్ చేసింది రుద్ర. ఈ మూవీ ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇవ్వచ్చు. 200 కోట్ల బడ్జెట్ కి ఇది నిజంగా సరిపోతుందా? అంటే బడ్జెట్ ఓకే అంటారా? బడ్జెట్ అయితే ఈజీగా తీసుకురావచ్చు మేడం ఈ సినిమాకి. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ మూవీ? అది మినిమం 500 మినిమం 300-400 400. ఎలా అనిపించింది? అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా సాటిస్ఫై అవుతారా ఆ రోల్ చూసి? ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మేమందరం ప్రభాస్ రోల్ కోసం వెయిట్ చేస్తాం. అవును ఎక్కువగా స్టార్టింగ్ అంతా రొమాన్స్ చూపించారు అంటారు, దాని గురించి మీరు ఏమంటారు? అవును మేడం, అసలు కన్నప్పకి భక్తి అంటే ఏంటో తెలియదు కదా మేడం. సో అలాంటప్పుడు భక్తి అంటే ఏంటో తెలియలేనప్పుడు అడవి మనుషుల్లాగా ప్రవర్తించే తెగలు కాబట్టి అలాగే చూపించాల్సి వచ్చింది సినిమాలో. ఈ మూవీ లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా బాగుంది మేడం, పీక్స్లో ఉంది. కృష్ణ సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం. సాంగ్స్ చాలా బాగున్నాయి, పాటలు అవి చాలా బాగా రాశారు. మంచు మనోజ్ గారు కూడా ఉంటే సినిమా ఫుల్ఫిల్ గా ఉండేది అని మీకు అనిపించింది? అంటే స్క్రీన్ పైన ఆల్రెడీ ఉంటే బెటర్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కొలాబరేట్ అయ్యారు కాబట్టి సినిమాలో మంచు మనోజ్ గారు కూడా వచ్చి సినిమాలో యాక్ట్ చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది.